ప్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. మీ దినములలో నేను ఒక కార్యం జరిగిస్తున్నాను. దేవుడి వాక్యం నేర్చును గాక. ఆమేన్. అవునండి, మీ దినములలో దేవుడు ఒక కార్యం జరిగిస్తానని దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యమైనప్పుడు మనం అనుకుంటాము, లేదంటే కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నేను చచ్చేదాకా ఈ స్థితి పోదు, నేను చచ్చేదాకా ఈ యొక్క ఆశీర్వాదం నేను పొందుకోలేను అని మనం అనుకుంటామండి. కానీ చనిపోయినాక ఎవరు ఏమి చేయలేరు. నువ్వు బ్రతికుండంగానే దేవుని యొక్క ఆశీర్వాదంలో చూడాలి. నువ్వు బ్రతికుండంగానే నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించాలి. నువ్వు బ్రతికుండంగానే నీ జీవితంలో కార్యాలు జరిగిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో నేను సచ్చేదాకా పరిస్థితి మారదు, నేను సచ్చేదాకా నా భర్త మారడు, సచ్చేదాకా నా కుటుంబం మారదు, నేను సచ్చేదాకా నా భార్య, ఈ మాటలు మరి మనం మాట్లాడే వరంగా అస్సలు ఉండొద్దండి. నేను చచ్చేదాకా కుటుంబ పరిస్థితులు మారవని అధైర్యపడే మాటలు కూడా మీరు మాట్లాడద్దు. నేను చచ్చేదాకా నాలో ఈ బలహీనత, ఈ రోగం, ఈ ప్రతికూల పరిస్థితులు పోవు అని అపనమ్మకమైన మాటలు కూడా మనం మాట్లాడే వరంగా ఉండొద్దు. నీ దినములలోనే దేవుడు ఒక కార్యం జరిగిస్తానంటున్నాడు. కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో నా దినములలోనే నేను మంచిగా ఉన్నప్పుడే నా జీవితంలో నేను అనుకున్న కార్యములు జరిగించు దేవా, అది నేను పొందుకొని నిన్ను స్తుతించాలని నమ్మకంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు చేసే నూతనమైన కార్యములు నీ జీవితంలో పొందుకొని దేవుని మహిమపరచు. అట్లయితే దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డకు వారి దినాలలో, వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించి వారిలో నిరాశను తీసివేసి వారికి సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.